హాయ్ అండి. ఈరోజు మనం వచ్చేసి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గుహలు, తను బాల్యం నుండి నివసించిన ప్రదేశాలు, ఇవన్నీ ఎక్కడున్నాయి, తాళపత్ర గ్రంథాలను ఎక్కడ దాచాడు, అవన్నీ ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ప్రాంతం వచ్చేసి కర్నూలు డిస్టిక్లో అయితే ఉంది. కర్నూలు డిస్టిక్ నుంచి ఒక 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనగానపల్లి అయితే ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో మొట్టమొదటగా బ్రహ్మంగారు అయితే అచ్చమామని కలవడం అయితే జరిగింది. తన బాల్యం అంటే 15వ ఏటనే ఇక్కడికైతే వచ్చాడు. ముఖ్యంగా ఇక్కడ చేరుకోవాలంటే మొట్టమొదటగా కర్నూలు అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది. కర్నూలు నుంచి మీకు ప్రైవేటు ఆర్టీసు అన్ని బస్సెస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. బనగానపల్లిలో ముఖ్యంగా మొదటగా మనకు బ్రహ్మంగారు అచ్చమామని కలిశాడు కాబట్టి ఇక్కడనే ఆశ్రమం ఉంది. తను కాలజ్ఞానం రాసిన తర్వాత ఆ తాళపత్ర గ్రంథాలను కూడా ఇక్కడ ఉన్న ఒక చింత చెట్టు కిందనే దాయడం అయితే జరిగింది. ఆ విశేషాలు నెక్స్ట్ తెలుసుకుందాం. అయితే మొదటగా మనం రాసిన గుహల దగ్గరికి అయితే ప్రస్తుతానికి అయితే వెళ్తున్నాం. ఈ గుహలు ఏంటంటే మనకు ఆ బ్రహ్మంగారి హౌజ్ అంటే అచ్చమాంబ హౌజ్ నుండి ఒక 3 కిలోమీటర్ల దూరంలో రవ్వలకొండ ఉంటుంది. ప్రస్తుతానికి ఆ కొండపైకి అయితే మనం చేరుకున్నాం. ఈ కొండపైనే మనకు బ్రహ్మంగారు ఆవులనైతే అంటే అచ్చమాంబ గారు ఇచ్చిన ఆవులనైతే ఇక్కడనే రోజు వచ్చి మేపుకొని సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళేవాడట. ఒకసారి చూడండి ఈ ప్రాంతం ఎలా ఉందో. అయితే మనకి బ్రహ్మంగారు వచ్చేసి విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులైన పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబలకైతే జన్మించడం అయితే జరిగింది. మామూలుగా వీళ్ళకు సంతానం లేకపోవడం వల్ల కాశీ యాత్రకైతే వెళ్ళారట. ఆ కాశీ యాత్రకు వెళ్ళిన టైంలో శ్రీ మహావిష్ణువు కనబడి నీకు కుమారుడు జన్మిస్తాడు అని చెప్పాడట. అక్కడనే మనకు బ్రహ్మంగారు అయితే జన్మించడం జరిగింది. ఈ బ్రహ్మంగారు జన్మించిన మరుసటి రోజు వచ్చేసి తన తండ్రి గారు అయితే ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం జరిగింది. అయితే ఆ లోకాన్ని విడిచిన తర్వాత తన తల్లిగారు అక్కడనే ఉన్న ఒక ఆశ్రమంలో అయితే బ్రహ్మంగారిని చేర్పించడం అయితే జరిగిందట. అక్కడనే మనకు బ్రహ్మంగారు వచ్చేసి చిన్నతనం నుంచి అంటే బాల్యం నుంచి కొంచెం పెద్దగా అయ్యే వరకు అక్కడనే అయితే పుట్టి పెరగడం అయితే జరిగిందట. తర్వాత తన 15వ ఏట ఇక్కడ ఉన్న బనగానపల్లెకి అయితే మనకు బ్రహ్మంగారు అయితే వచ్చాడు. ఇప్పుడు మనం చూసిన చెట్టు దగ్గరనే బ్రహ్మంగారు మామూలుగా ఆవులని ఆ చుట్టూ ఉండేటట్టు చేసి అక్కడనే మేసేటట్టు చేసి చుట్టూ వచ్చేసి ఇట్లా రౌండ్గా అయితే మామూలుగా లైన్ గీసేవాడట. ఆ లైన్ దాటి మనకు ఈ పశువులు అయితే బయటికి వెళ్ళకపోయేదట. అక్కడ ఉన్న వేరే పశువుల వాళ్ళు చూసి ఎంతో ఆశ్చర్యానికైతే గురి చెందేవారట. మనం ప్రస్తుతానికి ఏంటంటే ఈ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గుహల దగ్గరికి అయితే చేరుకున్నాము. ఈ గుహలు ఏంటంటే భూమి లోపట ఉండడం అయితే జరిగింది. ఇవి ఎలా ఏర్పడ్డాయో మనకైతే తెలియదు, కానీ ఆ గుహలు అయితే ఇప్పటికీ మనమైతే చూస్తున్నాము. చాలా ప్రమాదకరంగా ఉంటాయి. మొత్తం లోపట ఉంటాయి, భూమి లోపట ఈ గుహలు అయితే ఉన్నాయి. ఒకసారి మనమైతే లోపలికి వెళ్దాం. చూడండి, చాలామంది భక్తులు కూడా అక్కడ స్వామివారు కాలజ్ఞానం రాసిన ప్రదేశాన్ని చూడడానికైతే వెళ్తున్నారు. చూడండి, ఒక బావిలాగా అయితే మనకు కనబడుతుంది. చూడండి, మొత్తం ఆ బావిలాగా ఉంది. ఆ లోపలికి అయితే మనం వెళ్ళవలసి అయితే ఉంటుంది. మొత్తం బ్రహ్మంగారు వచ్చేసి ఒక 3-4 ప్రదేశాలలో అయితే కాలజ్ఞానం అయితే రాశాడు. మొట్టమొదటగా ఏంటంటే మనకు అచ్చమాంబ గారు ఆవులను మేపమని చెప్పిన తర్వాత తన కాలజ్ఞానాన్ని మొదట రాసింది ఈ రవ్వలకొండలోనే. ఈ రవ్వలకొండలో ఉన్న ఈ గుహలోనే మొట్టమొదటగా రాశాడు. తర్వాత మరొక కొన్ని ప్రదేశాలలో అయితే ఈ బ్రహ్మంగారు కాలజ్ఞానం అయితే రాశాడు. చూడండి ఒకసారి, ఇక్కడనే తన 15వ ఏట తర్వాత ఇక్కడనే పశువులను మేపుకుంటూ వచ్చి ఆ పైన ఆ చెట్టు కింద పశువుల నుంచి అక్కడ రౌండ్గా బేత పెట్టి అవి మేసేటట్టు చేసి ఈ గుహలోకి వచ్చి మనకు ప్రతిరోజు మనకు బ్రహ్మంగారు అయితే కాలజ్ఞానం అయితే రాసేవాడట. ఒకసారి చూడండి ఈ గుహలు ఎట్లా ఉన్నాయో. మొదటగా చూడండి, బ్రహ్మంగారు తన కాలజ్ఞానం రాసినన్ని రోజులు ఉపయోగించిన నీటి కొలను దగ్గరికి అయితే వచ్చాము. ఒకసారి నీటి కొలను చూడండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు జీవించినప్పుడు ఉపయోగించిన నీటి కొలను ఇది. చాలా స్వచ్ఛమైన నీరైతే ఈ కొలంలో ఉంటున్నాయి. కానీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నుంచి మొత్తం 14 పుణ్యక్షేత్రాలకైతే దారి ఉంది. అయితే బ్రహ్మంగారు ఇక్కడ కాలజ్ఞానం రాసుకుంటూ ఇక్కడ నుంచి 14 పుణ్యక్షేత్రాలకైతే వెళ్ళేవాడట. ఆ దారులు అయితే ఇప్పటికీ ఉన్నాయి. కొన్ని అయితే మనకు కూలిపోయి అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతానికి మనం ఈ గుహలను అయితే చూస్తున్నాం. చూడండి, అక్కడ శ్రీశైలానికి దారి అని ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు మహానందికి దారి అయితే ఉంది. చూడండి ఒకసారి, చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ మనకు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్రదేశాన్ని అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు బ్రహ్మంగారు కూర్చొని తాటాకుల పైన అయితే కాలజ్ఞానం అయితే రాయడం జరిగింది. ఒకసారి చూడండి, ఇక్కడనే బ్రహ్మంగారు కూర్చోవడం అయితే జరిగింది. చూడండి ఎలా ఉన్నాయో గుహలు. ఆ గుహలు ఎలా ఏర్పడ్డాయో తెలియదు, కానీ చూడండి అన్ని చూడడానికి ఎలా ఉన్నాయో. ఇక్కడి నుంచి యాగంటి క్షేత్రానికి దారి అయితే ఉంది. మనకు యాగంటి క్షేత్రంలో కూడా బ్రహ్మంగారు అయితే ఆ కాలజ్ఞానం అయితే రాశాడు. ఆ గుహకు నెక్స్ట్ వెళ్దాం. ఇక్కడ కంప్లీట్ చేశాక ఇక్కడ నుంచి అక్కడికి మొత్తం నిత్యం అయితే వెళ్తూ బ్రహ్మంగారు అయితే కాలజ్ఞానం అయితే రాశాడట. మనకేంటంటే అచ్చమాంబ గారు మొదటగా
ఆ పశువులను మేపుకుంటూ అలా మాయాజాలం జరుగుతుంది అని తెలుసుకున్న తర్వాత అసలు బ్రహ్మంగారు అక్కడ పశువుల నుంచి ఎటు వెళ్ళిపోతుండో చూడడానికి చూసుకుంటూ వస్తే ఈ గుహలోకి దిగడం అయితే మనకు అచ్చమాంబ గారు గమనించడం జరిగింది. అలా గమనించాక బ్రహ్మంగారు వెళ్ళి కాలజ్ఞానం రాస్తున్న టైంలో మెల్లగా ఈ గుహలోకి వచ్చి ఇప్పుడు మనం చూసాం కదా, అక్కడి నుంచి బ్రహ్మంగారిని చూడడం అయితే జరిగిందట. అప్పుడు ఆ బ్రహ్మంగారి యొక్క గొప్పతనాన్ని అయితే ఈ అచ్చమాంబ గారు తెలుసుకోవడం అయితే జరిగింది. ఒకసారి చూడండి ఈ గుహలన్నీ ఎలా ఉన్నాయో. మనకు బ్రహ్మంగారు చెప్పినవి ఇప్పటికీ చాలా వరకు నిజం కావడం అయితే జరిగింది. ఎన్నో విశేషాలు అయితే చెప్పాడు. రాజులు పోతాయి, రాజ్యాలు పోతాయి, ఇవన్నీ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో అయితే చెప్పాడు. అలానే రాజ్యాలు పోయి ఇప్పుడు స్వతంత్రం వచ్చింది. అందరం ఓట్ల రూపంలో మన ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకోవడం అయితే జరుగుతుంది. వాటితో పాటు ఎన్నో విశేషాలను అయితే మనకు బ్రహ్మంగారు చెప్పడం అయితే జరిగింది. మామూలుగా ఇవన్నీ దీపాలు పోతాయి, ఈ లైట్లు వస్తాయి, వీటితో పాటు ఏనుగు కడుపులో మరొక జీవి పుడుతుంది, మరొక జీవి కడుపులో మరొక జీవి పుడుతుంది, ఇలా ఎన్నో తన కాలజ్ఞానంలో అయితే రాశాడు. అవన్నీ ఇప్పటికీ మనమైతే చాలా చూసాము. పూర్వం ఇంకా జరగబోయేటి, తర్వాత కాలంలో జరగబోయేటి కూడా ఎన్నో చెప్పాడు. బ్రహ్మంగారు చెప్పిన వాటికి ఎంతో విలువ అయితే ఇప్పటికీ ప్రపంచంలో అయితే ఉంది. అయితే మనం మొదటగా ఇప్పుడు రవ్వలకొండలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్రదేశాన్ని చూసాం కదా, అక్కడి నుంచి మనం యాగంటి క్షేత్రానికి అయితే వచ్చాము. అక్కడి నుంచి మనకు యాగంటి క్షేత్రం ఒక 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఉన్న గుహలో కూడా నిరంతరం బ్రహ్మంగారు కాలజ్ఞానం అయితే రాసేవాడట. అంటే ఆ ప్రదేశంలో మరి నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి రాశాడా, ఇవన్నీ మనకైతే తెలియదు. ఎందుకంటే ఆ గుహలో మనకు ఏ కాలంలో చూసినా నీరు అయితే ఉంటుంది. మనం ఆల్రెడీ దిగినప్పుడు కూడా చూసాము, అందులో నీరు మాత్రం ఎప్పుడు మనకు కనబడుతూనే ఉంటుంది. అక్కడి నుంచి మనకు ఇక్కడ ఉంది కదా, ఈ గుహలోకి వచ్చేసి బ్రహ్మంగారు కాలజ్ఞానం అయితే రాశాడట. ఇక్కడి నుంచి అక్కడికి ఇప్పటికీ మనకైతే ఆ గుహ అయితే కనబడుతుంది, కానీ లోపలికి అయితే వెళ్ళలేకపోతున్నాము. ఎందుకంటే మొత్తం చీకటిగా ఉంది. ఆ వీడియో తీయట్లేదు, అందుకే వీడియో అయితే తీయలేదు. అయితే బ్రహ్మంగారు చెప్పిన వాటిలో మరొక విచిత్రం ఏంటంటే, ఇక్కడ ఉన్న ఇప్పుడు మనం చూస్తున్న ఈ యాగంటి బసవన్న వచ్చేసి కలియుగ అంతంలో లేచి రంకెలేస్తుంది అని బ్రహ్మంగారు చెప్పడం అయితే జరిగింది. తన కాలజ్ఞానంలో ఇప్పటికీ మనమైతే చూడొచ్చు. అయితే మనకు ఈ నందీశ్వరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించినప్పుడు ఈ 4 స్తంభాల మధ్యలో ఈ నందీశ్వరుణ్ణి అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగిందట. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు పెరిగిపోయింది. ఆ చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడానికి వీలు లేకుండా పెరిగిపోవడం అయితే జరిగింది. 20 సంవత్సరాలకు ఒక అంగుళం చొప్పున పెరుగుతుంది అని ఇప్పటికీ మనకు ఎంతోమంది పురావస్తు శాఖ వాళ్ళు నిర్ధారించడం అయితే జరిగింది. కలియుగాంతంలో మాత్రం ఈ నందీశ్వరుడు లేచి రంకెలేయడం అయితే జరుగుతుందట. బ్రహ్మంగారు చెప్పిన ఇంతవరకు అయితే చాలా జరిగాయి. ఇక జరగబోయేటి అయితే మనం చూడవలసి అయితే ఉంది. అయితే మనకి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన తర్వాత ఆ తాళపత్ర గ్రంథాలను వచ్చేసి అచ్చమాంబ గారి ఇంటి దగ్గరనే ఒక చింత చెట్టు కింద ఆ తాళపత్ర గ్రంథాలను అయితే దాచిపెట్టడం అయితే జరిగింది. ఆ దాచిపెట్టి ఈ పైన చెట్టును అయితే పెట్టాడట. ఒకసారి చూడండి ఆ చెట్టు ఎలా ఉందో. ఇప్పటికీ మనమైతే వెళ్తే ఈ ప్రాంతాన్ని అయితే చూడొచ్చు. కొన్నిటిని తాళపత్ర గ్రంథాలను తీసి చదవడం అయితే జరిగింది. కొన్ని అయితే చాలా వరకు జరిగాయి. జరగబోయేటి కూడా ఎన్నో అయితే ఆ తాళపత్ర గ్రంథాలలో అయితే ఉన్నాయి. కొన్ని మాత్రమే మనమైతే ఇప్పటికీ చూసాము. చాలా వరకు అయితే ఇంకా ఆ చెట్టు కిందనే పూడ్చిపెట్టి ఉండడం అయితే మనమైతే చూడొచ్చు. అవి ఎందుకు తీస్తలేరన్నది మనకైతే తెలియదు. ఇక్కడ ఇవన్నీ రాశాక బ్రహ్మంగారు అక్కడి నుంచి కందిమల్లాయపల్లెకైతే రావడం జరిగింది. ప్రస్తుతం మనం ఈ కందిమల్లాయపల్లె దగ్గరనే ఉన్నాము. ఈ కందిమల్లాయపల్లె స్పెషల్ ఏంటంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన తర్వాత ఇక్కడనే వచ్చి తన జీవితాన్ని అయితే గడపడం జరిగింది. తను నివసించిన ఇల్లునైతే ఇప్పటికీ చూడొచ్చు. కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి బ్రహ్మంగారి గృహం అయితే ఇప్పటికీ ఇక్కడనే కనబడుతుంది. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే బ్రహ్మంగారు 1693లో జీవ సమాధి అయితే అయ్యాడు. ఆ ప్రదేశమే ఇప్పుడు మనం చూస్తుంది. ఈ ప్రాంతాన్నే మనకు బ్రహ్మంగారి మఠంగా పిలవడం అయితే జరుగుతుంది. అయితే ఈ బ్రహ్మంగారి మఠానికి కొంచెం దూరంలోనే మనకు ఆ బ్రహ్మంగారు నివసించిన ఇల్లు అయితే మనకి ఇప్పటికీ కనబడుతుంది. తప్పకుండా వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని అయితే చూడండి. ఒకటే రోజు రాత్రిలో మనకు జింక కొమ్ముతోని బ్రహ్మంగారు తవ్విన బావి కూడా ఇక్కడనే ఉంది. ఇవి బ్రహ్మంగారి యొక్క విశేషాలు. థ్యాంక్ యూ.